తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. న్యూస్1 తెలుగు ప్రముఖులతో పరిచయం కార్యక్రమంలో డప్పు నాగేశ్వరరావు గారితో కెమెరామెన్ సాల్మన్, వినోద్తో రెహమాన్. న్యూస్1 తెలుగులో ప్రముఖులతో పరిచయం కార్యక్రమంలో 7వ తరగతి నుంచి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొంటూ డప్పు వాయిస్తూ డప్పు కళాకారుడిగా, అట్లాగే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే గద్దర్ గారి విప్లవ గీతానికి డప్పు వాయించిన ఏకైక వ్యక్తి డప్పు నాగేశ్వరరావు గారు. తర్వాత పోయే కొద్దీ ఆయన పీడిఎస్ పార్టీని వీడి ఆయన కుటుంబ పోషణకై డప్పు వాయిస్తూ డప్పు నాగేశ్వరరావు అంటే ఈరోజు ప్రకాశం జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆ వ్యక్తితో ఈరోజు మనం పరిచయ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ముందుగా ఆయన డప్పుతోనే ఆయన పరిచయాన్ని ప్రారంభిద్దాం. మా న్యూస్1 ఛానల్ ప్రేక్షకుల తరపు నుంచి మీకు స్వాగతం పలుకుతున్నాము. ముందుగా మీరు చిన్నప్పటి నుంచి ఈ డప్పు వాయించడం అనేది మీకు బాగా అలవాటు, మీరు విప్లవ గేయాలు కూడా పాడుతారు. ఇవన్నీ మీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది, ఎట్లా స్టార్ట్ అయింది, దీని మీద మాకు వివరణ ఇస్తారా కాస్త? ఖచ్చితంగా చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు స్కూల్లో కూడా ఈ బల్లల మీద కొట్టుకునే అలవాటు. ముందు ఆ బల్లల మీద కొడుతూ ఆ పాటల పోటీల్లో పాల్గొనేవాడు. స్కూల్లో పెట్టినప్పుడు ఆ పాటలు పాడుతూ ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా మనకే వచ్చేది. అంతమంది పాల్గొన్నా కూడా మా ఊరే పొందూరు అనేది కమ్యూనిస్ట్ పార్టీ, ఊరి మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ. అయినా కూడా అంతకుముందు నేను పాడకముందు అయితేమో పెద్ద పెద్ద కళాకారులు వచ్చి పాడేది మా ఊరికి. నేను ఎప్పుడైతే పొందూరులో పాటలు మొదలు పెట్టానో అక్కడి నుంచి మా పొందూరుకి అసలు కళాకారులు రారిక. అభిమానంగా మనవేంద్ర చిన్నప్పటి నుంచే బాగుపడతాడని ఇది పడింది జనాల్లో. పడినప్పుడు పొందూరు నాగేశ్వరరావు అనేవాళ్ళు కాదు నన్ను. మా వాళ్ళు ఇంటికి వస్తే నేను ఇంటికి సరిగ్గా పోను, మా ఇంటికి అసలు పోను, ఊళ్ళోనే ఉండేది. ఆ చౌదరీస్ ఏరియాలో, ఆ రెడ్డి గారి ఏరియాలోనే ఉండేవాళ్ళు. నన్ను ఆడికి వచ్చి ఒంగోలు నాగేశ్వరరావు అనేవాళ్ళు. పొందూరు నాగేశ్వరరావు పలానా పిలవడం తెలియదు ఎవరికి కూడా. ఆ రకంగా ఆ నాయకుడు ఏం చేశాడంటే నన్ను తీసుకుని పోయి మా ఇంటికి వచ్చి మా నాన్న వాళ్ళని అడిగి అబ్బాయిని మేము తీసుకొని పోతా, నేను చాక్కుంటా, నేను చదివిస్తా అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన ఇంటర్మీడియట్ దాకా చూపించాడు. పార్టీలు అన్నీ చురుగ్గా పనిచేస్తామన్నాం. ఫస్ట్ నుంచి మనం పాటలు పాడుతూనే ఉన్నాం. నన్ను బాగా ఆయన ఆ పార్టీ ద్వారానే ఈ అందరూ కూడా నేను పరిచయం. ఫస్ట్ నుంచి కళలంటే నాకు ఇష్టం, చదువు కన్నా కూడా ఈ కళలంటే నాకు ఇష్టం. దాని మీదే మొగ్గు చూపేవాడిని. అలా కుటుంబాన్ని గడుపుకుంటూ వస్తే ఆ మధ్యకాలంలో ఏంటంటే నేను పార్టీ మానుకోవడం కారణం కూడా ఏంటంటే మా మదర్కి బాగాలేదు, ఎవరు చూసేవాడి పరిస్థితిలో లేరు. పార్టీని మనం ఏం అడుగుతాం, మా అమ్మ చూసుకుంటాను అడిగే పరిస్థితి లేక ఈ రూపంగా నేను ఇటు ప్రోగ్రాం చేస్తుంటే స్టేజీల మీద వేరే వాళ్ళు వచ్చి మనం కలుసుకోవడం, అయ్యా
మాకు ప్రోగ్రాంకి వస్తామని అడగటం, వస్తే అంటే నాకు డబ్బులు ఇస్తారని తెలియదు. నాకు వాస్తవంగా అయితే ప్రోగ్రాంకి పోతే డబ్బులు ఇస్తారని తెలియదు. ఎందుకు తెలియదు అంటే మన పార్టీ పనుల మీద 5 పైసలు తీసుకునే వాళ్ళం కాదు కదా. ఆడకు పోయి ఆడ పాటలు పంటే ఆడ పాడేవాళ్ళం, వాళ్ళు ఏదైనా పెడితే తిని ఇంటికి వచ్చేవాళ్ళమే. అవగాహన కల్పిస్తూ పాటలు పాడుతూ ఊరు క్యాంపెయిన్ చేసుకుంటూ తిరిగి వాళ్ళు పెట్టింది తిని ఆ కులపోళ్ళ ఈ కులపోళ్ళ అనేది ఉండేది లేదు. పార్టీ అంటే అందరితోటి మమేకమైపోయే విధానంలోనే మనం ఉన్నాం. తర్వాత ఈ క్రమంలో జరుగుతూ వచ్చే క్రమంలో మమ్మ బాగలేకపోవటం, మమ్మ బాగలేని తర్వాత పార్టీ వాళ్ళు మన పొద్దుగులు వాళ్ళ డబ్బులు అవ్వడం కరెక్టే కాదని చెప్పి ఇట్లా పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఈ ప్రోగ్రాలు చేసుకోవటం మొదలుపెట్టిన క్రమేణా ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు నన్ను తీసుకెళ్ళి 30 రూపాయలు ఇచ్చారు. 30 రూపాయలు ఎందుకు ఇచ్చారంటే ప్రోగ్రాం చేసి వచ్చిన రమ్మని వెళ్ళా, చేసి ఇంటికి వచ్చిన డబ్బులు తీసుకోవాలి కూడా. నాకు తెలియదు డబ్బులు ఇస్తారని అసలు తెలియదు నాకు. అందులో ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మళ్ళీ బజార్కి వెళ్ళా. నా ఇక్కడ అయ్యా అంటున్నాడు ఆ మాస్టర్. ఏంది సార్ అంటున్నా. ఇదివయ్యా మాకు ఒక 50 వచ్చినాయి, నువ్వు ఒక 30 రూపాయలు తీసుకొని జేబులు పెట్టాడు. దీని ప్రోగ్రాంకి డబ్బులు ఇస్తారు కావాలా అప్పుడు అనుకున్నాను. నేనేదో జలసాకు వస్తే అప్పుడు కూడా తీసుకోవట్లే వాళ్ళ కాడ. నేను వద్దులే నాకు నేనేదో నోటాలకు వస్తాను అంటున్నా అని అంతటితో దెబ్బతించుకున్నాగా. అక్కడి నుంచి కోలాటం మాస్టర్లు అందరూ కూడా ఏ ప్రోగ్రాం జరిగినా ఏ భజన జరిగినా మన దగ్గరకు రాని మొదలుపెట్టారు. అప్పుడు అందుట్లో ఈ వెహికల్స్ ఏం లేవు కదా, ఫోన్లు కూడా లేవు కదా. అప్పుడు సైకిల్ బాడీ సైకిల్ ఉండేది వాళ్ళ దగ్గర. ప్రోగ్రాం వస్తే సైకిల్ వేసుకుని వచ్చేవాళ్ళు మా ఇంటికి. అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు. కుర్ర వయసు మా అక్కోళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. మా అక్క ఆది అందరికల్లా ఉంటుంది. మా అక్కోళ్ళ దగ్గర ఉన్నా. ఆడికి వస్తూ ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు. మ్యారేజ్ అయిన తర్వాత ఈ కాలనీకి వచ్చాను నేను. మ్యారేజ్ అయిన తర్వాత ఈలోపు అక్కడే ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నా. అట్లా మన పార్టీ ద్వారా మనం పరిచయం అయిన వాళ్ళమే పీడిఎస్ ద్వారా. ఇక పబ్లిక్లో డప్పు నాగేశ్వరరావు అనేది ఫోకస్ అయ్యి కోలాటం మాస్టర్లు అందరికీ మనం ఇదైపోయాం, ఫేమస్ అయిపోయాం. అక్కడి నుంచి ఈరోజు కూడా మన ప్రయాణం ఆగకుండా ఎంతమంది అయితే కోలను పొంతులు ఉన్నారో, ఎంతమంది అయితే భజన పొంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయి అయితేనే మా ప్రోగ్రాం బాగుంటుంది, లేకపోతే మనం డేట్ అని మార్చుకునే పరిస్థితి. ఇవాళ మన ఖాళీ లేకపోతే ఆ అబ్బాయి లేకపోతే రేపు ఇంకొక డేట్ పెట్టుకుందాంలే అనేటట్టుగా చేసాం. ఏదో మనం ఆడతా పాడతా ఉద్యమాల్లో పనిచేసింది ఇలా మన బతుకు తెరువు కోసం ఇలా యూజ్ అయిపోయింది. ఇంకోటి నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అంటే నేను ఇందాక కూడా చెప్పాను, గద్దర్ గారు కందుకూరు ప్రీడిఎస్యు హాస్టల్కి వచ్చినప్పుడు నేను చాలా చిన్న పిల్లోడిని. అప్పుడు మీరు డప్పు వాయించారు. ఆయన పాడిన పాట అదేమైనా మీకు గుర్తుందా? మీరు ఆ వాయించిన ఇది కానీ ఏమైనా గుర్తుందా? ఆయన పాడిన పాట దళిత పుల్లమ్మని ఎఫెక్ట్ ఆయన ద్వారా నేర్చుకున్నాను. ఆ పాటని దళిత పుల్లమ్మ పాట పాడాలంటే గద్దర్ తర్వాత నేనే పాడాను మన కందుకూరులో. గద్దర్ పాడిన తర్వాత నేను 2 రోజులు నేనే పాడిన కందుకూరు వరకు. కందుకూరు ఏరియా ప్రకాశం ఏరియాలో ఆ పాటని పెద్ద డెవలప్ చేసింది గద్దర్ గారి తర్వాత నేనే. మనం పాడితే మన వెనకడితే కోరస పాడేవాళ్ళకి చచ్చిపోయేవాళ్ళు పాడలేక. ప్రీడియందరూ ఇంత పిచ్చిలో పాడుతున్నాడు, ఇంత హైట్లో పాడుతున్నాడు అనే ఉద్దేశం మీద ఆ పాట గద్దర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన నోటన్నా కారం చెడు ఉద్యమం ప్రథమ పాట అది. కారం చెడు ఉద్యమానికి ఊపిరి పాట అది.
కొట్టాలి, ఆ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా నేను పాడితే ఆ అబ్బాయి కొడతాడు. అప్పటికే పేరు వచ్చేసింది ఆల్రెడీ వచ్చింది. మనం డప్పు కొడితే నృత్యం చేశాడు ఆయన. అరే అబ్బాయి డప్పు నాగేశ్వరరావు అంటే నేను ఏమనుకున్నావా, నువ్వు ఎంత గొప్పగా డప్పు వాయిస్తావు నేను అనుకోలే అని అంటే చూసి సంబరపడి ఆడు ఒరిజినల్ డప్పు నాగేశ్వరరావు అంటే ఆడు డప్పు నాగేశ్వరరావు అనేవాడు. రే చిన్నోడా అనేవాడు. అలా ఉద్యమం అరుణోదయ రామారావు పోటీలు పడ్డాయి, అనంతపురం జిల్లాలో పోటీలు పడ్డాయి. అన్ని జిల్లాల డప్పు కళాకారులని, పాటలు పడే కళాకారులు మొత్తాన్ని పిలిపించారు. అనంతపురంలో పోటీ జరుగుతాయి. అప్పుడు ఈ డప్పులు కాదు, చెక్కయి అసలు ఈ లేవు అప్పుడు. ఇక పోటీలు పడ్డాయి, పోటీలు వాయిస్తా ఉంటే పగిలిపోతుంది. ఒక్కొక్కటి అందిస్తా ఉన్నారు. టీములన్నీ మనతోటి కొట్టలేక మరి ఆ ప్రకాశం జిల్లాలో మనం కొట్టలేమని చెప్పి వెళ్ళిపోయిన ఉద్యమాలు అస్సలు అనంతపురంలో ఆ రకంగా పోటీలు జరిగేది. 23 జిల్లాలు వచ్చేటప్పుడు ఒక తమిళనాడు తప్ప మన ఏపీ 23 ఉమ్మడి ఆంధ్ర కదా. 23 జిల్లాల్లో మనం తెలంగాణ దాకా పోయి డప్పు నాగేశ్వరరావు ప్రకాశం జిల్లాకు మనం పోకూడదు అనేటట్టు చేసి అలాంటి ఉద్యమాలు చేసి పరిస్థితి ఎట్టుందంటే అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉండాలి. దాంట్లో పోతే మనం ఇవ్వలేమని చెప్పి బతుకు తెరువు కోసం, కేవలం బతుకు తెరువు కోసమే, మన కుటుంబాన్ని మనం పోషించుకోవటానికి కోసమే ఈ డెసిషన్ తీసుకున్నాం. ఒక టైంలో ఉద్యమాలకి యూజ్ అయిన డప్పు ఈ రోజు జీవితం గడవడానికి ఉపయోగపడింది. నేనేం ఉద్యోగస్తున్నా కాదు కదా, మనతో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉద్యోగస్తులు అయ్యారు, ప్లస్ తాగుబోతులు అయ్యారు పల్లెలో. అది కూడా చెప్పాలి. మనతో చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నారు, మన ఉద్యోగస్తులు తెప్పించి కొంతమంది తాగుబోతులుగా తయారయ్యారు. వాళ్ళ నుంచి కూడా ఈ రోజు కూడా మనం ఏ అలవాటు లేకుండా బయట పడుకొని బీడీ సిగరెట్ మందు కిందంటే మనకు పడదు. ప్రోగ్రాం చేసామా డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాము, అట్లా ఉంటుంది. అట్లా చేస్తేనే ఈరోజు నమ్మకం, మన మీద ఒక నమ్మకం ఏర్పడింది ప్రజల్లో కూడా. అబ్బాయి అయితే మన ప్రోగ్రాం బాగుంటుంది, అబ్బాయి అయితే మనకి ఎగ్గొట్టడు, అబ్బాయికి అయితే అలవాట్లు లేవు. ఆ కాన్ఫిడెన్స్ సంపాదించాం కాబట్టి ఈరోజు ఈ జిల్లాల్లో పేరుని సంపాదించుకొని దేనికి బానిస కాకుండా మన కుటుంబాన్ని గడుపుకోవడానికి దోహదపడింది మన పార్టీ. నాకు గురువు పార్టీ, నాకేది లేదు. ఇంకా నాకెవడు గురువు లేదు. ఈ డబ్బు వాయించడానికి నాకు గురువు ఎవరు లేరు. నేను పాట పాడుతూ ఉన్నాను ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి దాని మీద అలవాటు ఉంది. దాన్ని నేను కొడతా ఉన్నా, అందరు దాన్ని చూశారు. ఈ అబ్బాయి మనకి పార్టీకి ఉపయోగపడతారు అనుకున్నారు, ఉపయోగించుకున్నారు. దాంట్లో మనకి దీంట్లో పోతే నా కుటుంబం గడవదు అనుకున్నాను, నేను పక్క వచ్చాను. అంతేగాని పార్టీ నాకేమైనా ఇబ్బంది పెట్టిందా అనేది ఏమీ లేదు. నా బతుకు తెరువు కోసమే నేను బయటకు వచ్చాను. వాళ్ళు నన్ను పొమ్మలేదు, నేను వాళ్ళకి ఇట్ట పోతున్నానని చెప్పలేదు. నాకై నేను ఈ ఇంట్రెస్ట్ మీద ఈ రూటుకు పోతే మనకు 10 రూపాయలు వస్తాయి, ఈ రూటుకు పోతే ఎప్పుడైనా మనకి దెబ్బ తగులుతుందనే ఉద్దేశం మీద బయటకు వచ్చిన తర్వాత స్వేచ్ఛగా బతుకుతా ఉన్నాను. ఇంకోటి, నేను మీ ప్రోగ్రామ్స్ చాలా చూశాను. మీరు డప్పు వాయించేటప్పుడు మీ చెయ్యి కదలడం అనేది అసలు చాలా సునాయాసంగా, చెయ్యి ఎటుపోతుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు కూడా స్పీడ్గా వాయిస్తారు. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తుంటే మన మీద పోటీ కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అంటే నేను కోలాటానికి వాయించేటప్పటికి కోలాటానికి డప్పు లేదు అసలు. కోలాటానికి నాటు డప్పు, నో అలౌడ్. డోలు, డోలక్కు, రమ్ము, సైడ్ రమ్ము, హార్మోనిక్ ఇలా అన్నట్టు డప్పు అనేది లేదు అసలు. ఆ కోలాటానికి డప్పు అలవాటు చేసిందే మనం 40 సంవత్సరాల నుంచి. కోలాటానికి డప్పు అలవాటు చేసిన అసలు ఈ ఇన్స్ట్రుమెంట్ కోలాటానికి ఉండదు. అలాంటి దాన్ని మనమే ఈ కోలాటానికి భజన అలవాటు చేసాం. అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు కూడా అంటాడు ఒక్కొక్క ఊర్లో అందరూ కూడా, ఆ డప్పు నాగేశ్వరరావు వచ్చి కొడతా ఉంటే ఆ చెయ్యి ఎటు తిరుగుతుందో మాకే అర్థం కావట్లేదురా బాబు, అదే మీరు ఎప్పుడు కొట్టాలి ఆయనతో అని అంటారు. అలాంటి ఇన్స్ట్రుమెంట్ మనం ఏం చేసామంటే పార్టీతో సింపుల్గా వాయించుకునే, ఇప్పుడు కొట్టాను కదా దళిత పొలికి, అట్లా చేతితో వాయించుకునేదాన్ని వాళ్ళ 2 పుల్లలకు పెట్టి వాళ్ళకి ఇనసొంపుగా వాయించి నిలబడటం అంటే సామాన్యమైన పని కాదు. ఎందుకంటే ఈ కళారూపంలో పోటీ తత్వం ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్స్ మీ చూసిన దాంట్లో పోటీలు కూడా భయంకరమైన పోటీలు ఉంటాయి. మీతో వాయించలేక ఆగిపోయినట్టు వాళ్ళు కూడా నేను చూసాను. 100 డోలు పెట్టి నా మీద పోటీ పడినప్పుడు కూడా 100 డోలు మూపించేసాను. ఆ చరిత్ర కూడా ఉంది, మీరు అడిగిన చరిత్ర కూడా ఉంది. అలీగాని బ్యాండ్ మేళం అయినా సరే, కోలన్న ఆర్కెస్ట్రాలో సరే, మనం వాయించేటప్పుడు వాడు మన చేతితో వాయిస్తూ
అమ్మ ఈయన ఇంకా ఆపలేదే, ఈయన ఎప్పుడు ఆపితే మాకు ప్రశాంతంగా ఉండదు అనిపించేటట్టు చేస్తారు స్టేజ్ మీద. అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పోటీలు పడ్డారు. ఇప్పుడైతే ఊరూరికి డప్పులు ఉన్నారు అనుకో, లక్షల్లో ఉన్నారు. కానీ లక్షల్లో వాయించిన డప్పు నాగేశ్వరరావు ఒకరే ఒకడే ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అవును, అది మనం చేసిన సాధన. అవును. అలాదేదో ప్రోగ్రానికో అప్పటికే అవసరానికి వదిలేయడము, లేకపోతే తాగి పడుకోవడం ఇది చేయకుండా అప్పుడేదో పార్టీకి ఉపయోగించిందని ఇవాళ అన్ని కులాలకు ఉపయోగించి వాడు డప్పుడురా, వాడు అలా మాది పల్లెడురా, వాటితో మనకేం పని అనుకోకుండా డప్పుని ఒక గౌరవం, డప్పుకి ఒక గౌరవం చూపించాను అనమాట. అవును, ఆ గౌరవం చూపించాను కాబట్టి ఈ రోజు పల్లెల్లో కూడా సార్ డప్పు నాగేశ్వరరావు గారు ఇంటి పేరునే తలారి నాగేశ్వరరావు అనేది తెలియదు ఎవరికి, తెలీదు. డప్పు నాగేశ్వరరావు అంటే తెలుసు గ్రామాల్లో. నేను అడిగిన పెళ్లిళ్ళి పేరెంటాలకు పోయినా కూడా చదివించేది డప్పు నాగేశ్వరరావు అనే, తలారి నాగేశ్వరరావు ఇవ్వను. అంటే నాగేశ్వరరావు చాలా మంది ఉంటారు. తలారి నాగేశ్వరరావు మా ఇంట్లో 10 మంది ఉన్నారు. మా వంశంలోనే, మా తలారి వంశంలో ఇంటికి ఒకడు ఉన్నాడు. అందుకని డప్పు నాగేశ్వరరావు అంటే ఎవరికైనా గుర్తుంటుంది. ఆ చదింపులు కూడా డప్పు నాగేశ్వరరావు రాపించేది. అట్లా మన పేరును పోకుండా, దేనికి బానిస కాకుండా, ఈ మందు మత్తు బానిస కాకుండా నిలబడ్డాం కాబట్టి ఈ ఆర్కెస్ట్రా ఫీల్డ్లో నిలబడగలిగాం. ఏ రోజైతే మనం దానికి బానిస అయ్యామో మన పేరు పోయింది. అంతే. డప్పు నాగేశ్వరరావు అవుట్. ఇంకోటి నాగేశ్వర గారు, మీరు ఇప్పుడు విప్లవ గీతం ఒకటి వినిపించారు. మీరు ఇప్పుడు కోలాటంలో వెళ్తారు కదా, అక్కడ మీరు వాయించే డప్పు ఎట్లా ఉంటుంది అనేది కూడా మా ప్రేక్షకులకి చూపిస్తారా ఒకసారి? డప్పే వాయించమంటారా, పాట పాడాలా? పాటతో పాటు పాడితే ఇంకా మంచిది. అది ఖచ్చితంగా పుల్ల ఉపయోగించాలి దానికి. కోలాట పాటల కంటే దానికి వాళ్ళు అడిగేస్తూ ఉంటారు, కోరను అడిగేస్తూ ఉంటారు. ఒకటి స్లో, ఒకటి ఫాస్ట్, అలా రాకుంటాయి కోలాట విషయంలో. మనం ఏంటంటే పార్టీలో సాదాగా పార్టీ పట్టుకొని అతను వేసుకుని వదిలేసాం. ఇక్కడ ఆ లిరిక్స్ ఉంటాయి ఖచ్చితంగా, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక ఈజీలు స్లో ఉంటుంది, ఒక ఈజీలు ఫాస్ట్ ఉంటుంది. ఆ స్లోకి వాళ్ళు అడుగేస్తూ ఉంటారు, ఫాస్ట్ కూడా మనం ఎంత కొడతాం అంటే ఎగురుతారు. ఆ రేంజ్కి వాళ్ళని నేర్పిస్తాం, ప్రాక్టీస్లో పెడతాం. కొంతమంది ఆగిపోతారు కూడా, వేయలేక కూడా ఆగిపోతారు. వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళు ఏ రేంజ్లో మనం వేస్తున్నారని గమనించుకుంటూ విజిలేస్తాం. వాళ్ళు వాల్పు వస్తుంది అనుకో, కొంచెం తగ్గిస్తాం, తగ్గించేయడం. ఇంక 2 ఊపులు ఊపాలి కదా, 2 ఊపులు ఊపితే ఒక ఊపికే కాదు కదా కోలాటం. 2-3 స్టెప్పులు ఊపేసి ఆపేయాలి. ఆ రకంగా ఆ ఫాస్ట్లో ఉంటుంది కోలాటం. ఫస్ట్ స్లో ఉంటుంది, కమ్మంగా నడకేస్తారు. రెండో దానికి ఫాస్ట్ ఉంటుంది, 2 డౌన్లు ఊపేసి 3వ దానికి ఆపేస్తాం. ఆ కోలాటం విషయం అట్టు ఉంటుంది. ఆ ఎమోషన్ ఉంటుంది, మంచి ఎంజాయ్ ఉంటుంది కోలాటంలో. చూసే వాళ్ళకి ఎంజాయ్. మనం అందుట్లో మనం డప్పు కొడతా ఎగురుతాం, డప్పు కొడతా ఎగురుతాం. కోలాటం విషయంలో ఫోకస్ అంతా 90% మన మీద ఉంటుంది. ఒక 10% ఆ మాస్టర్ ఉంటారు ఆడ, 90% మనదే ఉంటుంది. అక్కడ డప్పు మీద ఎక్కువ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మన మీద ఆధారపడి ఉంటాయి. ఎక్కువ నేను చూసిన ప్రోగ్రామ్స్ లో ఏంటంటే, మీరు ఉండే చోట ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, కానీ మీకంటూ ఒక స్పెషాలిటీ ఆ వీడియోలో కానీ నేను చూసిన ప్రోగ్రామ్స్ లో కానీ మీరు వాయించే డప్పు కంటేను వాళ్ళది డల్ అయిపోద్ది, కానీ మీదే హైలో ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఎందువల్లంటే వాళ్ళకి కోలాటంలో వచ్చి ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కూడా మనం ఒక ఆదర్శం.
వాళ్ళందరిని కూడా నేను బయటికి తీసుకొచ్చింది నేనే. ఉమ్. డోలకులకు తెలియదు కోలాటం అంటే, డోలోడుకు తెలియదు కోలాటం అంటే, రమ్ము సైడ్ రమ్ములకు తెలియదు కోలాటం అంటే. వాళ్ళని కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి మనం దగ్గర ఉండి వాళ్ళని ఇలా కొట్టాలనేది ఆలోచన చేసి స్టేజీ మీద కూడా మనం చెప్పినట్టే కొడతారు వాళ్ళు, ఎదురు తిరగరు. ఇంకా అరే అన్న ఆయన కోలాటం అంటే పుట్టినీళ్ళు, ఆయన తర్వాతనే మనం ఖచ్చితంగా ఆయన పోయిన దోవలోనే మనం పోవాలనే లెక్కలో ఆర్కెస్ట్రా కూడా మన మీద సీరియస్ గారు. ఎందువల్లంటే పెద్ద చిన్న గౌరవిస్తారు. అలా ఆర్కెస్ట్రాలు కూడా మనం ఏది చేస్తే అదే చేస్తారు. మన మూమెంట్లో ఇవాళ వాళ్ళకి కూడా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కొత్త వాళ్ళకి, మన 40 సంవత్సరాలు మన అనుభవం అయితే 10 సంవత్సరాల నుంచి వాళ్ళందరిని అలవాటు చేస్తారు. కొంతమందిని చేసి వాళ్ళ కమ్మంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బతుకుతున్నారు మన వెనక. అదే నేను చాలా ప్రోగ్రామ్స్ లో చూస్తే ఎప్పుడు జనరల్ గా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ లో వస్తే వాళ్ళది హైలైట్ ఉంటుంది, కానీ వాళ్ళని మించి మీ డప్పు అనేది హైలైట్ అవుతుంది. ఈ చాలా రోజుల నుంచి నేను గమనిస్తాను. ఎందుకు అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ కోలాటానికి వచ్చేది కొంతమంది కొన్ని తెలియదు. ఎక్కడ ఆపాలి, ఎక్కడ కటింగ్ చేయాలి, ఎక్కడ లేపాలి అని తెలియదు. అది మన వల్లే తెలుసుకున్నారు వాళ్ళు. మన వల్ల తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనకంటే మించిపోవడానికి లేదాడ. మనల్ని అనుసరించే పోవాలి వాళ్ళు. వాళ్ళు ఎవడైనా ఆర్కిస్తాడు. వాళ్ళ కోలాటం మాస్టర్ ఆయన ఎంతమందిని పిలుచుకొని కాక ముందు ప్రిఫరెన్స్ మనకు వచ్చుద్ది. అయ్యా నువ్వు ఉండాలి మాకు అంటే నువ్వు ఎవరైనా పిలుచుకో, ఆర్కెస్ట్రా ఖచ్చితంగా మన స్టేజ్ మీద ఉంటే వాడు ప్రోగ్రామ్ హైలైట్ అవుతుంది అంతే. కాకుండా దానికి ఏం లేదు, ఛాన్సే లేదు. మనం ఉన్న కోలాటం పంతుళ్ళు ఇప్పుడు ఆ చవటపల్లి ఏమన్నా నరసింహన్నారు చూడండి, గురు మెయిన్ ప్రథమ గురువు కోలాటం పంతుళ్ళకి మెయిన్ ఆయన ముందు వెంగ నరసింహం, తర్వాత వాళ్ళ అల్లుడు మాలకొండయ్య. వాళ్ళిద్దరికీ నేను 20 సంవత్సరాలు వచ్చే ముందు. వాళ్ళ తర్వాత ఇప్పుడు నేరేడుపల్లి సీన్ అని ఒక ఆయన ఉన్నాడు, పీసీపల్లి మండలంలో నేరేడుపల్లి సీన్. ఆయనకి 22 సంవత్సరాలు. ఆయన అసలు గురువే కాదు నేను వాయించేటప్పటికి. వాళ్ళ ఊర్లో కోలం నేర్చుకుంటున్నారు జనం, బ్యాచ్లు ఒక మెంబర్. అతను మెంబర్ అయితే నేర్పుతుంది ఎవరు కోలన్నా? మాలకొండయ్య గారు ఆయన నేర్పుతుంది. వెంగ నరసింహ అల్లుడు ఆయన నేర్పుతున్నాడు. అక్కడ నేర్పుతూ ఉంటే ఆడ గజ్జె పూజ జరగాల్సి వచ్చింది. గజ్జెలో కర్రలు పూజ చేసి కర్రలు కడతారు ఆ రోజు. ఆ మాలకొండ ఏం చేశాడంటే, బాయ్ మా కందుకూరులో డబ్బు నాయసరం నాకు పైన పిలిపియాలి అని అంటే ఆయన పిలిపించాడు నన్ను. వెళ్ళాక ఆయన నేర్చుకుంటాడు అక్కడ కోలాట. ఆయన నేర్చుకుంటుండే అక్కడ నేర్చుకుంటున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆ ప్రోగ్రాం చేసిన తర్వాత ఇతను 2-3 సంవత్సరాలు వాళ్ళ ఊళ్ళో తిరణాలు ఒకటి వచ్చింది. వాళ్ళలో మెరిట్ అతను ఆ కోలాట వేసిన ఏళ్ళలో మెరిట్ ఆ ఊర్లో. ఎందుకు మనం పాడే పాటగా ముందు పలకటం, ఈ కోపులను కనిపెట్టడం కొంచెం మెరిట్. వాళ్ళ ఊర్లో సౌడమ్మ తిరణాలు వచ్చింది. తర్వాత అది అయిపోయినాక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు కోలాట మాస్టర్ని తీసుకురావాలా చెయ్యాలా అనే టైంలో వాళ్ళు రెడ్డి గారు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, కళాకారులను బాగా ప్రోత్సహిస్తారు. మంచి ప్రోత్సాహం నేరేడుపల్లి చెన్నారెడ్డి వాళ్ళంతా కూడా, చెన్నారెడ్డి ఐవర్ వాళ్ళు మంచి ఫోకస్. కళాకారులంతా వాళ్ళు కూడా కళాకారులేగా, వాళ్ళు కూడా సిపిఎం పార్టీలో ఉన్నవాళ్ళే. గుజరాల మందారెడ్డి అదంతా సిపిఐ, గుజరాల మందారెడ్డి ఆ ఊరే నేరేడుపల్లి, ఆ సరళాదేవిది. వాళ్ళకి కళలంటే మంచిది. ఇప్పుడు కనిగిరిలో ఉన్న లాయరు మాలకొండయ్య గారు, ఆల్ఫా స్కూల్ డైరెక్టర్, ఆయన సిపిఎం పార్టీ. వీళ్ళంతా కళలు ప్రోత్సహిస్తారు బాగా. అప్పుడు నన్ను చూశారు వాళ్ళు అక్కడ. చూసి ఈయన్ని ఏం చేశారంటే ఈ శ్రీని, వాళ్ళ పల్లెలే కదా, అయ్యా మన ఊరు తిరణాలు వచ్చింది కదా, నువ్వు నేర్పుతూ ఉండు పిల్లలకి, నువ్వు తెలివిగా ఉన్నావు కాబట్టి. లాస్ట్ రోజు మంచి ఆర్కిస్తారా, మంచి పొంతుని ఇంకో పొంతుని తెచ్చుకుందుకొని అని చెప్పి ఆయన చేత నేర్పించుకుంటున్నారు వాళ్ళు. నేర్పించుకునే టైంలో కోలన్నంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆర్కెస్ట్రా ఇంకెందుకులే ఆ ఊరు పెద్దలు ఇంకా ఐవర్ని ఎందుకు తెచ్చుకోవడం, ఆయనకి డబ్బులు ఇటు ఎందుకు. పద్యాల వాడు పౌరాణికం రాసి చాలా మంది ఈ కందుకూరులోనే ఉన్నారు. ఈ కందుకూరులోనే అలీగాని పాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడి కోటేశ్వరరావు కానీ, కేవీ కోటేశ్వరరావు కానీ, వీళ్ళందరూ డివి సుబ్బారావుతో పాడిన వాళ్ళు, వీళ్ళంతా శంకర్తో నాగేశ్వరరావుతో పాడిన వాళ్ళు, వీళ్ళంతా. ఇలాంటి కళాకారుల్లో ఈ కందుకూరులో డప్పు నాగేశ్వరరావు నిలబడ్డాడంటే ఎలా ఉంటే నిలబడగలిగాడా? అంతంత మాత్రంగా తట్టుకునేది కందుకూరులో. అంతంత మాత్రం లెక్క కూడా చేయరు ఈ కందుకూరులో. కాస్ట్ ఫీలింగ్ బాగుంటుంది కందుకూరులో, ముందు అది గుర్తుపెట్టుకోవాలా. కందుకూరులో తక్కువ కుల పనులు అంత హీనంగా చూస్తారు, ఇక్కడ అంత భయంకరంగా చూస్తారు కందుకూరులో. ఇంకా అది ఇంకా పోలా. మనం బాగొట్టాం డప్పు ద్వారా కొంత,
ఆ. ఇప్పుడు ఎందుకు బాగొట్టానని చెప్తున్నానంటే అప్పుడు అలా పీడిఎస్కే వచ్చేవాడిని, ఉమ్, మన మీద ముద్ర ఉమ్, అప్పుడు ఉమ్, ఒరీడు దళితుడు అనేది ముద్ర. ముద్ర, ఉమ్, ఇప్పుడు ఏం చేసాం, పీడిఎస్ పార్టీని వదిలేసాం. ఇప్పుడు వీడు దళితుడు కాదు, అందరికి దళితుడే, అన్ని కులాల వాళ్ళకి మనం ఉపయోగపడాలి. ఇప్పుడు అట్లా ఉపయోగపడి చేసాం కాబట్టి ఈరోజు మన మీద కుల ఫీలింగ్ లేకుండా సార్ అందరు వాడు సార్ తప్పనాశ్వర గారు మీరు లేకపోతే మాకు ప్రోగ్రాం లేదు అనేటట్టు చేసాం. చేయబట్టే మనం ఇవాళ నిలబడగలిగినాం. అది నాగేశ్వర గారు, ఇప్పుడు మీరు ఈ 2 సార్లు మాకు మీ డప్పు వాయించారు. ఇంకోటి మీరు స్పీడ్గా వాయిస్తారే, ఒకసారి చెయ్యి ఇక్కడ కొడతారు, 2 సార్లు కలర్ ఇటు అటు కొడతారు. అది ఒక్కసారి మళ్ళీ స్పీడ్ చేయమంటారా? స్పీడ్ మీరు వాయించేటప్పుడు మీ పక్కన కూర్చోవాలన్నా మాకు భయం వేస్తుంది. మీ చెయ్యి ఎటు గుండెలు దడపడతాయి. వాడి కింద వాడు అంటాడు, అన్న 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 మా గుండెలు లోపల దడదడకుందన్న అంటారు. అయినా ఆ చిన్నప్పటి నుంచి ఆ అవేర్నెస్ అనేది ఫస్ట్ నుంచి పుట్టింది మనకు. అది ఈ బేసు ఈ రిథం తీయాలంటే ఇప్పుడు కాదు కదా, ఇంకొక జన్మ కూడా ఎత్తినా మన వాళ్ళు తీయలేదు. లెఫ్ట్ హ్యాండ్ నాది. అవును, లెఫ్ట్ హ్యాండ్కి పుట్టినోడికి డప్పు ఎప్పుడైనా కానీ కుడి చేతి మీద స్పీడ్ వస్తుంది. రైట్ హ్యాండ్ వాడికి కొంచెం స్పీడ్ తగ్గుద్ది. లెఫ్ట్ హ్యాండ్ వాడికి ఎవడో ఒకడు అర ఉంటాడు, లెఫ్ట్ హ్యాండ్ 1000లో ఒకడు ఉంటాడు. దాన్ని వినియోగించుకుంటేమో వాడు కూడా బాగానే వస్తుంది. దాన్ని వినియోగించుకుంటే దీనికి తాకట్టు పెట్టాడు అనుకో అవుట్. దానికి పెట్టలే మనం. వాస్తవంగా ఈ ఫీల్డ్ తాగుబోతు ఫీల్డ్ నేను చేసేది. ఈ ఆర్కెస్ట్రా ఫీల్డ్ అంటే ముందు వాళ్ళు అంతా ముందు వాయించింది వాళ్ళు వాయించరు. నేను ముందు తాగుతానని స్టేజీకి వాయించేటప్పుడు కూడా వాడికి ముందు తాగుతాడనే తెలుసు. స్టేజీ దిగి వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు, చూడు నాకే అలవాటు, 2 పాసులు ఎట్లా వాయిస్తున్నావు నువ్వు? ఆ రకంగా మీరు స్టేజ్ ఎక్కుతారు చూసారా, స్టేజ్ ఎక్కి మీరు వాయించే ఊపు ఉంటుంది, ఆ ఊపులో అట్లాగే అనిపిస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఎంత తాగి ఈ రకం వాయిస్తారు అనుకుంటారు. స్టేజీ దిగి వచ్చిన తర్వాత అన్న నీకు ముందు అలవాటు ఉందా అని అడుగుతారు. అబ్బా నాకు ఏ అలవాటు లేదయ్యా. మరి ఎట్లా వచ్చావు నా రకంగా? అది అలవాటు వచ్చినోడా, అది అలవాటు ఫస్ట్ నుంచి అలవాటేనమ్మా, ఇదేం కొత్త ఏం కాదులయ్యా, ఎవరు గ్రేట్ అన్న అని అంటారు. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు, నేను ముందు అవుతానే తెలుసు వాళ్ళకి ఆ కొట్టేటప్పుడు. ఇవాళ అందరికీ తెలుసు. ఊర్లు అప్పుడు అనుకునేవాళ్ళు కదా, ఇప్పుడు ఈ దేశం మొత్తం కూడా ఆయనకి ఏ అలవాటు లేదని తెలుసు. ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మనకు అక్కడికి రావాలంటేనే ఇప్పుడు నా బ్రాండ్ రూపంలో ఉన్నారు, వాళ్ళందరూ తాగేవాళ్ళు వాయించేవాళ్ళు. నా దగ్గర తాగరోళ్ళు. అన్నగాడు వరి అన్న కొడతాడు, అన్న తిడతాడు, ఒప్పుకోడు అనేది ఉంటుంది. ఆ భయం ఇప్పుడు కూడా ఉంది వాళ్ళకి. ప్రోగ్రాం పిలిచాను అనుకో, వాడు ఎడమ దూరంగా తాగాల్సి ఉంది, మన దగ్గర తాగరు. అలా అదండి, ఈరోజు ప్రకాశం జిల్లాలోనే కాక ఆంధ్రాలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన డప్పు నాగేశ్వరరావు గారితో మన పరిచయ కార్యక్రమం చూసాము. ఇట్లాగే ఆయన మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ మన న్యూస్1 ప్రేక్షకుల వైపు నుంచి, న్యూస్1 ఛానల్ వైపు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరిగా నేను కాస్త దూరంగా కూర్చుంటాను, ఆయన ఇంకోసారి డప్పు వాయించి మా ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.